తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పరిపాలన దీక్షితుడని మందిని నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి రామగుండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించిన గొప్ప పరిపాలన దక్షతుడని పెద్దపల్లి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ మీర్జా అహ్మద్ బేగ్ అన్నారు. శనివారం రోజున హైదరాబాద్లోని స్వర్గీయ మాజీ ఎంపీ వెంకటస్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆనాటి ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కాక వెంకటస్వామి అని అలుపెరగని పోరాట యోధుడని పేదల పెన్నిదిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన సేవలు మరవలేనివని ఆయన బాటలోనే ఆయన కుమారులు గడ్డం వినోద్ గడ్డం వివేక్ మనవడు గడ్డం వంశీకృష్ణ రాజకీయాలలో రాణిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నారని తెలంగాణ రాజకీయాలలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. పేద ప్రజల కోసం వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు అనునిత్యం తమ మద్దతు తప్పకుండా ఉంటుందని అల్లా దయ వల్ల వాళ్ళు దేశ రాజకీయాల్లో రాణించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.